నిజం చెప్పాలంటే నేను ఈ పని మొదలుపెట్టినప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేదండి. మొదట వచ్చేసి మా ఇంట్లో వాళ్ళని అడిగాను. ఫస్ట్‌గా మా అమ్మ, నాన్ననైతే అడిగాను. నేను హోమ్‌మేడ్ స్వీట్స్ అండ్ స్నాక్స్ చేస్తే ఎలా ఉంటుందమ్మా అనేసి. వాళ్ళు చేయమ్మా నువ్వు బాగా చేస్తావు కదా! మేము తింటున్నాం కదా! ఇంట్లో చేసి పెట్టినవి చాలా బాగుంటాయి కదా! నువ్వు చేసేటివి తప్పకుండా స్టార్ట్ చెయ్యి అన్నారు. తర్వాత వచ్చేసి మా పిల్లల్ని అడిగాను. వాళ్ళు కూడా నీకు ఇష్టమైతే ఖచ్చితంగా చేయమ్మా అనేసి అన్నారు. తర్వాత మా అన్న వాళ్ళ పిల్లల్ని అడిగాను. అంటే మా కోడల్ని అనమాట. మా కోడళ్ళు అల్లుడిని అడిగాను. వాళ్ళు అత్త నువ్వు చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చెయ్యి నువ్వు చేయగలవు అన్నారు. అయినా కూడా బుర్ర మొత్తం తుప్పట్టిపోయింటుంది కదా. తర్వాత నా మీద నాకు నమ్మకం లేకనమాట ఇవంతా అందరిని అడగడం. నాకు తెలిసిన ఒక అక్కని కూడా అడిగాను. తను వచ్చేసి మొదట 1 లేదా 2 ఐటమ్స్తో స్టార్ట్ చెయ్యి నువ్వు చేయగలుగుతావు అనేసి అనిందనమాట. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అసలు ఫస్ట్ అయితే షాక్ అనమాట. నన్ను ఇంతమంది నమ్ముతా ఉన్నారు, నేనే ఇన్ని రోజులు నమ్మంది అనేసి. అసలు నన్ను ఎవరు ఆపలేదండి. అందరూ నువ్వు చేయగలవు అనేసి అన్నారు. అయితే ఇన్ని రోజులు నన్ను ఆపింది ఎవరు అంటే నా భయమే అనమాట. నా వల్ల అవుతుందా, అసలు జనాలు ఏమనుకుంటారో, నేను ఫెయిల్ అయితే ఎలా అనే ఆలోచనలే. కానీ ఒకరోజు ఆ భయం కంటే నాకు అంటే నా కళ పెద్దదిగా కనిపించింది. అప్పుడు ఒక చిన్ని స్టెప్ వేశాను. ఈరోజు ఆ చిన్ని అడిగే నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనల్ని ఆపేది పరిస్థితులు కాదనమాట, మన భయాలే. మీరు కూడా ఏదైనా మొదలు పెట్టాలని అనుకుని భయంతో ఆగిపోతున్నారా? మీ కథను కామెంట్లో నాతో పంచుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.